హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చాను. మన రామ్ చరణ్ మూవీ గురించి మంచి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. దీపావళి ధమాకా ఆఫర్తో ఇవ్వబోతున్నారు మన బుచ్చిబాబు గారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడడం స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు టాలెంటెడ్ మొదట సినిమాకి చాలామందికి అర్థమైపోయింది. కొత్త హీరోతో 100 కోట్ల మార్కెట్ చేరడం అంటే మామూలు విషయం కాదు. బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా బుచ్చి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. నేను వీడిని మాత్రం శిష్యుడు అని ఫీల్ అవుతాను అని పలు సందర్భాల్లో అన్నాడు. ఎందుకంటే నేను వీడికి లెక్కలు కూడా చెప్పాను అని చెప్పారు. బుచ్చిబాబు ఉప్పిన కథను సుకుమార్కు చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యారంట. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి అన్ని విధాలు జరిగేలా చూశారు సుకుమార్. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ప్రాజెక్టు కూడా దగ్గరుండి సుకుమార్ జరిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం వచ్చాడంటే బుచ్చిబాబు ఏ రేంజ్లో కథ సిద్ధం చేశాడో ఆలోచించాల్సిందే. పెద్ద సినిమా నుండి ఫస్ట్ షాట్ విడుదల అయిపోయింది. అది చూసిన వెంటనే చాలామందికి సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ మాట్లాడిన విధానం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దీని గురించి అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు బుచ్చిబాబు. పెద్ద మొదటి సాంగ్ గురించి మాట్లాడుతూ లవ్ సాంగ్ తర్వాత రిలీజ్ చేస్తున్నాము. ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన సాంగ్ అయితే చాలా బాగా వచ్చిందని బ్యాక్ డ్రాప్ సినిమా ఈవెంట్లో తెలిపాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ అప్డేట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత మాట్లాడినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. వాస్తవానికి ఆయన సంగీతం గురించి మాట్లాడే శక్తి స్థాయి అర్హత చాలామందికి ఉండదని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకి ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారంటే ఎటువంటి సంగీతాన్ని అందిస్తారు అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంది. సంగీతంలో సన్నివేశాలు ప్రాణం పోయడం అనేది ఏఆర్ రెహమాన్కి పెద్ద పని కాదు. అయితే ఎటువంటి సన్నివేశాలు బుచ్చి క్రియేట్ చేశాడో చూడాలి. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్లో మరో రంగస్థలం అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.